నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది అన్న సీతక్క. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో మొక్కలు నాటిన మంత్రి. పెద్దపల్లి ప్రజల రుణం తీర్చుకుంటానన్న వంశీకృష్ణ. లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ. నర్సాపురం ఓటర్లకు థ్యాంక్స్ చెప్పిన భూపతిరాజు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఎంపీ. ఏపీ ప్రజలు భయంతోనే ఓట్లు వేశారన్న కిరణ్ రాయల్. జగన్కు పవన్ గుణపాఠం చెప్పారన్న జనసేన ఇన్ఛార్జ్. ఎమ్మెల్సీ భరత్ రాజీనామాకు శ్రీకాంత్ డిమాండ్. ఏపీని జగన్ రావణ కాష్టం చేశారన్న టీడీపీ నేత. పర్యావరణంపై సిరిసిల్లలో అవగాహన ర్యాలీ. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని మంత్రి సీతక్క అన్నారు. పర్యావరణ పరిరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో సీతక్క మొక్కలు నాటారు. జీవించేందుకు చాలా ముఖ్యమైన పర్యావరణం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యమని సీతక్క అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం నివారణకు వివిధ చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మొక్కలు నాటించి పచ్చదనాన్ని నెలకొల్పాలని అన్నారు. ప్రతి ఒక్కరం మన ఇళ్లల్లో, మన ఊర్లల్లో, మన పల్లెల్లో, మన పట్టణాల్లో, మన గుడిసెల ముందు, ఇండ్ల ముందు చెట్లను నాటుదాం, పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని స్వీకరిద్దాం. నేటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం, మొక్కలను పెంచుదాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసం ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం అన్నారు. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలంటే, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసే అలవాటు పిల్లలకు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రి పొన్నం అన్నారు. దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ, మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కట్ చేయడం కావచ్చు, మొక్కలు నాటకపోవడం కావచ్చు, ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య రహిత రాష్ట్రంగా చేద్దామని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పొన్నం ప్రభాకర్, పంచ పర్యావరణ దినోత్సవం. పెద్దపల్లి ఎంపీగా గెలిపించిన నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటానని గడ్డం వంశీకృష్ణ చెప్పారు. కేంద్రంతో పోరాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాకా వెంకటస్వామి మనవడు వివేక్ కొడుకు వంశీకృష్ణ కాంగ్రెస్ ఎంపీగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచారు. తాత తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో ప్రజలతో మమేకమై పనిచేస్తానని అన్నారు వంశీకృష్ణ. దివంగత కాకా వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనకు స్ఫూర్తి అని చెప్పారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఓటు వేసిన ఓటర్లకు తాండ్ర వినోద్రావు ధన్యవాదాలు తెలిపారు. ఇంకొన్ని ఎక్కువ ఓట్లు వస్తే బాగుండని భావించామన్నారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ప్రజలిచ్చిన స్ఫూర్తితో రానున్న కార్పొరేషన్ స్థానిక ఎన్నికల్లో దృష్టి పెడతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో మమేకమవుతామని అన్నారు. స్ఫూర్తి ముందు చేయాల్సిన పని చాలా ఉంది. మేము ఏదైతే విజన్ డాక్యుమెంట్లో మేము చెప్పామో, మేము పొందుపరిచామో, ఆ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా మేము ఇప్పుడున్న నాయకులతోటి కానీ, ఇప్పుడు గెలిచిన నాయకులతోటి కానీ, మా పార్టీ తరఫు నుంచి కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళామని మా కృషి చేస్తాం. దాన్ని మాత్రం మేము తూచా తప్పం. మాకున్న అభివృద్ధి విజన్ అది డిస్ట్రిక్ట్ అందరికీ ఉద్దేశించి కాబట్టి, అది మా స్వంతంగా కాదు కాబట్టి, అది మేము అమలు చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న అఫీషియల్స్కి దృష్టికి తీసుకెళ్తాం. అదొక్కసారి అది మేము మరవమని. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా భూపతిరాజు శ్రీనివాసరాజు ఎన్నికైన సందర్భంగా భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ ఇచ్చిన నర్సాపురం నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని శ్రీనివాసరాజు అన్నారు. బీజేపీ కార్యకర్తగానే కాక రేపటి నుండి ప్రజలకు కార్యకర్తగా పనిచేస్తానన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. తన విజయానికి సహకరించిన రామరాజు, గోవిందరావు, సీతారామలక్ష్మికి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు శ్రీనివాసరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతమంది శాసనసభ్యులు అయ్యారు, ఎంతమంది పార్లమెంట్లో సభ్యులు అయ్యారు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నా 4 రెట్లు వెనక్కి తగ్గి ముందు మన అందరి లక్ష్యం, కర్తవ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి అంటే ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసి ఆయన చెప్పారు. స్వయంగా ఢిల్లీ పెద్దలతో చాలాసార్లు తిరుగుతున్నాను, మందలిప్పుడు భరించాను. అయినా సరే పట్టువదలని దుర్మార్గుల్లా కూటమి ఏర్పడడంలో ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. అదే ఎన్నికల్లో కూడా 3 పార్టీల కార్యకర్తలు కలిసి మమేకమై పనిచేశారు. అయితే జనసేన పార్టీ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా పనిచేసిన విషయాన్ని మనందరూ కూడా అంగీకరించారు. సమస్యల పరిష్కారం విషయంలో ఒక చక్కని అవగాహనతో కేంద్ర బీజేపీ నాయకులతో నాకున్నటువంటి పరిచయాల ఆధారంగా ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వంలో చాలా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననేటువంటి విషయాన్ని మటుకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. వైఎస్ జగన్ అరాచక పాలనతో విసుగు చెందిన ఏపీ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అల్లూరు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష అన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దుస్థితికి వైసీపీకి ఏర్పడిందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జగన్, రంపచోడవరం నియోజకవర్గంలో అనంతబాబు తీరుతో సామాన్య ప్రజలు తీవ్ర వివక్షకు గురయ్యారని శిరీష అన్నారు. సామాన్య మహిళైన తనను నియోజకవర్గం ప్రజలు గెలిపించారని స్వతంత్ర టీవీతో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా అని ఎమ్మెల్యే శిరీష అన్నారు. ఉమ్మడి ఎమ్మెల్యేని, అంతేకాదు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు గుర్తించి ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆయన పాదాలకి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నానండి. అంతేకాదు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో కౌంటింగ్లో కూడా ప్రజలు నిజంగా మంచి స్పందన వచ్చింది. ప్రజల నుంచి నేనైతే ఊహించలేదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది ప్రజలందరూ కూడా గమనించి అదే రీతిలో 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు వాళ్ళు కలిసి, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా, అంతేకాదు పోలీసు వారు, మీడియా మిత్రులు, ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి పేరు పేరున కూడా చాలా చక్కగా నా కోసం, నా విజయం కోసం పనిచేశారు. నిజంగా దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈ రోజు నా గెలుపు నా నియోజకవర్గ ప్రజల యొక్క గెలుపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటి కోసం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు చూస్తే జనం కసితో కాదు భయంతోనే ఓట్లు వేశారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసి మరీ జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని చెప్పారు.
వైసీపీ నేతలు చేసిన పాపాలే ఆ పార్టీని ఓడించాయని కిరణ్ రాయలు అభిప్రాయపడ్డారు. మంత్రి రోజా పాపాల ఫలితం కూడా వైసీపీ ఓటమికి కారణమన్నారు. ఘోరంగా ఓడిపోయిన జగన్ కేబినెట్ అసోం వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక రైల్లో టికెట్లు కూడా బుక్ చేసినట్లు కిరణ్ రాయలు ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ ప్రమాణ స్వీకారానికి స్వాగత పోస్టర్లు వేస్తామని చెప్పామని, అయితే ఇప్పుడు ఆ అవసరం రాలేదన్నారు. రెడ్డి గారిని గెలిస్తే వైజాగ్ లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పిన. నాకు డబ్బులు మిగిలిపెట్టారు అనుకుంటా. కామెంట్లు పెట్టారు వైసీపీ పేటీఎం గారు, విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు. ఒరే కిరణ్ రాయల్ ఒరే ఏదో పోస్టర్లు రెడీ చేసుకో, డబ్బులు ఉన్నాయా లేవా, కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నెంబర్ చెప్పు, గూగుల్ పే నెంబర్ చెప్పు. ఇప్పుడు చెప్తాను, డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది, జర్నీ చేయాలి మీరు అందరూ కొంచెం అప్పట్లో చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎవరినేం మాట్లాడదని, మేము కూడా మాట్లాడడం లేదు. కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు. ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ, మేము పడిన కష్టాలు, జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసాం, కసితో ఓట్లేసి చూసాం, భయంతో ఓట్లేసి ఈసారే జనంకు భయం వచ్చింది. వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేటు కూడా తాకినని చెప్పినారు. ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు. ఇంకా 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన జగన్కు ప్రజలు బుద్ధి చెప్పారని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. అసెంబ్లీలో భువనేశ్వర్పై దారుణంగా వ్యాఖ్యలు చేసి నవ్వుకున్న జగన్ ఇప్పుడు బాధపడుతున్నారా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానన్న జగన్ను ఇప్పుడు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన పెట్టారన్నారు. చంద్రబాబుపై పోటీ చేసి ఓడిన భరత్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం ప్రజలకు క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కుప్పం రెస్కో ఎండీ ప్రభాకర్ వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలన్నారు. మేనిఫెస్టో 20 పాయింట్లని మేము భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి ఆ మేనిఫెస్టోని 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేదానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మా మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నమ్మకం ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతామని చెప్పనేసి మేము తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి కూటమి కార్యకర్తల సమిష్టి కృషి, నేతల సహకారంతో కూటమికి విజయం సాధ్యమైందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో పలువురు నేతలతో భేటీ అయిన ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా కామినేనికి శాలువా కప్పి సత్కరించారు పార్టీ నేతలు. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని, ప్రజా తీర్పును శిరసావహిస్తామని వైసీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా విజేతలు నడుచుకుంటారని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో జరిగిన లోపాలేంటో తెలుసుకుంటామని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 ఏళ్లలో అనేక హామీలు నెరవేర్చినట్లు మజ్జి చెప్పారు. ప్రజల సమస్యలపై ఎప్పటిలాగే పోరాటం చేస్తామన్నారు. కలిసికట్టుగా అందరం పార్టీ కోసం పనిచేద్దామని కార్యకర్తలు, నేతలకు మజ్జి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏదైతే పరిపాలన అందించామో మరి దానికి అనుగుణంగా తీర్పు రాకపోయినప్పటికీ మరి అక్కడ జరిగిన లోపాలని మరి ప్రజల మనోభావాలకు అభిష్టంగా మా పనితీరుని ఉన్నదనేది మరి తీర్పులో తేటతెల్లమైంది. మరి రాజకీయాల్లో గెలుపోవటంలో ఎన్నికల్లో సహజం. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకున్నంతగా మేము చేరుకోకపోయినప్పటికీ అవన్నీ కూడా మరి రాబోయే ప్రభుత్వం మరి తప్పకుండా వారు అవన్నీ కూడా. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రాయదుర్గం టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. కాల్వ శ్రీనివాసులు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా పసుపులేటి నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. లక్ష్మీ బజార్లో బండి కిష్టప్ప ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పలు ఇబ్బందులు పెట్టారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధర్మారెడ్డి లాంటి దుర్మార్గుడిని జగన్ పెంచి పోషించారని విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన విషయం వెలికితీస్తామన్నారు. స్వామివారిని అడ్డుపెట్టుకుని జ్యుడిషియల్ వ్యవస్థల్ని మేనేజ్ చేశారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టీటీడీ ఏఈఓ బాలాజీని, ఈఓ ఆఫీస్ అధికారులను విచారించాలని నవీన్ డిమాండ్ చేశారు. ధర్మారెడ్డి లాంటి అధికారిని ఇంతవరకు చూడలేదని తిరుమల వాసులు అన్నారు. డాలర్ శేషాద్రి మృతిపై సందేహాలున్నాయన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ 5 సంవత్సరాల పాలనలో ధర్మారెడ్డి చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారింది. మేము శ్రీవారి భక్తులుగా, తిరుమల తిరుపతి స్థానికులుగా పదే హెచ్చరించాం. జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఒక అవినీతి పరుడు. ఈ రోజు 3వసారి తిరుమల కొండకు తీసుకురాకండి. అతను గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడుగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలిపశువుల్ని చేశాడు, ఉద్యోగస్తుల్ని. అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండి అని చెప్తే చెవిటోడికి శంఖం ఊదినట్లు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా 3వసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట గలిపించేశాడు. ఈ రోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. భవిష్యత్ తరాల బ్రతుకు బాగుండాలంటే ప్రకృతికి విఘాతం రాకుండా కాపాడాలని వారు చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి భిక్షపతి ఆధ్వర్యంలో శ్రీకాంత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వాతావరణ అసమానతలను కారణమైన ప్లాస్టిక్ను వాడొద్దని చెప్పారు. భూసారం తగ్గకుండా పంటలు బాగా పండాలంటే చెట్లతో పాటు నీటిని సద్వినియోగం చేయాలని భిక్షపతి తెలిపారు. మరి మనం చూస్తూ ఉన్నాం, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది. మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము, ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతుల్యం కాపాడాలని కోరడం. పర్యావరణ పరిరక్షణ ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ, ఎడారీకరణ జరగకుండా ఉండడం, కరువు నివారించడం, చెట్లను పెంచడం, పంచాయతీ చెట్లను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ను నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ, RG1, RG2 ప్లస్ RFCL వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించగలమని చెప్పారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 5th జూన్ సెలబ్రేట్ చేసినాం. అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం. ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్, జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం ఒక డ్రగ్స్ రన్ చేసాం. అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాం. సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు, బయట జనాలకి ఉండొచ్చు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 5th జూన్ సెలబ్రేట్ చేసినాం. అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం. ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్, జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లెలో నందిగం సురేష్ అనుచరుడు వీరంగం చేశాడు. లేమల్లెలోని రియల్ ఎస్టేట్ స్థలాల్లో నందిగం సురేష్ అనుచరులు అక్రమంగా ఇసుక డంపింగ్ చేశారు. రాత్రికి రాత్రి ఇసుకను ఎత్తడానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుకొని లారీలను కదలనివ్వకుండా చేశారు. దీంతో లారీలను సిబ్బంది వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం తమపై సురేష్, పిఏ లక్ష్మణ్
వీరంగం వేశాడని గ్రామస్తులు తెలిపారు. ఇసుక లారీల విషయంలో గ్రామస్తులు ఎంపీ సురేష్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తొక్కిండి బండి కింద పడుకుంటా తొక్కిస్తారు. తొక్కించుకుందాం కానీ ఇప్పుడు దాకా తొక్కారు అంతే తొక్కించుకుందాం. అది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గణపురం మండలంలోని చెల్పూరు గ్రామం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సుమారు 120 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్టేషన్కు తరలించారు. అనంతరం జూకల్ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మాస శివరాత్రి సందర్భంగా వేములవాడ ఆలయంలో అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన పూజ కార్యక్రమాలు సైతం శాస్త్రోక్తంగా చేయనున్నట్లు చెప్పారు. ప్రతి మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. నేడు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. తిరుమల శ్రీవారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని దర్శనం అనంతరం ఆలయం వెలుపల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె చెప్పారు. అంతకుముందు రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా శ్రీవారికి టీడీపీ నాయకులు 508 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో కూటమి విజయం, చంద్రగిరి ఎమ్మెల్యే నాని గెలిచిన సందర్భంగా శ్రీవారి ఆలయం అఖిలాండం వద్ద దొరస్వామి నాయుడు 508 కొబ్బరికాయలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి వల్లే సాధ్యమవుతుందని దొరస్వామి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నేతలు పాల్గొన్నారు. మొక్కున్నాము వెంకటేశ్వర స్వామికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అఖండ మెజారిటీ వస్తే మేము కొండకొచ్చి ఈ పులివత్తి నాని ఎమ్మెల్యేగా గెలిస్తే మేము కొండకొచ్చి టెంకాయలు మొక్కు తీర్చుకుంటామని అనుకొని అందరం వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకున్నాము. 501 టెంకాయ కొట్టాము. నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో కలవడం, పులివర్తి నాని గారు మెజారిటీతో కలవడం వల్ల మేము తిరుమల వారికి, వెంకటేశ్వర స్వామి వారికి మొక్కున్నాము. 501 టెంకాయ సమర్పించాము. మేమందరము మొక్కున్నాము వెంకటేశ్వర స్వామికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.